హలో అండి, అందరికీ నమస్తే. మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. అపూర్వ, నక్షత్ర అందరూ కూడా హాల్లో నిలబడి గగను మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఇక ఆ బ్రేకింగ్ న్యూస్ని టీవీలో చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భూమి అక్కడికి రావడంతో, రండి మేడం, మీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అనడంతో, ఇప్పుడు ఏమైంది పిన్ని అని చెప్పేసి భూమి అడుగుతుంది. ఒక్కసారి టీవీలో ఆ గగన్ గడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వే విని తల్లి అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక గగన్ అయితే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి రాత్రంతా ఒకే గదిలో కలిసి ఉన్నంత మాత్రాన వాళ్ళ మధ్య తప్పు జరిగిపోయింది అని చెప్పేసి మీడియా ఇలా రాయి వేయడం ఎంతవరకు కరెక్ట్? మీరంతా చేస్తున్నది కరెక్టేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఇలా ప్రచారం చేశారు అని చెప్పేసి భూమిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇక అపూర్వ, నక్షత్ర ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇక భూమి అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే, తను నా భద్రశత్రువు కూతురు కదా, మరి తనని ఎలా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమి అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. గగన్ ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక శారదాపూర్ని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. మా మధ్య ఉన్న అదే స్నేహ ధర్మంతో ఈరోజే చెప్తున్నాను, భూమిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి గగను మీడియా ముందు తేల్చి చెప్పడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే క్లాప్స్ కొడుతూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మీరా అలానే శారద, పూర్ణి అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇక నక్షత్ర, అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. మరి గగన్ ఏమో ముందు పెళ్లి చేసుకోను అన్నట్టుగా మాట్లాడి చివరికి భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో భూమి అయితే సంతోషంతో మునిగి తేలుతూ ఉంటుంది. మరి వీళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి అపూర్వ ఎలాంటి కుట్ర చేస్తుంది, లేదా అపూర్వ కుట్రని ఎదుర్కొని గగన్ భూమిలో పెళ్లి జరుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.